హే గాయ్స్, మా అన్న పెళ్ళి ఉందన్నమాట. నేను మా అమ్మ ఒక రోజు ముందే బయలుదేరుతున్నాం. 13 పెళ్ళి అయితే 12 బయలుదేరాము. నేనైతే కాలేజ్ నుంచి థర్స్డే వచ్చేసాను. అంటే మినిమం 1 వీక్ ముందు వచ్చేసాను. బుధవారం పెళ్ళి ఉంటే ముందు వీక్ థర్స్డే బయలుదేరాను. మాకు ఎగ్జామ్స్ ఆ రోజే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే త్వరగా ఫాస్ట్గా బయలుదేరాను. ఇంటికి వచ్చే లోపలికి నైట్ 9 అయ్యింది. ఇప్పుడైతే మేము అన్నోళ్ళ ఈ ఊరికి వెళ్తున్నాము. అంటే అన్నోళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి చర్చిలో. క్రిస్టియన్స్ ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. నేను మా అమ్మ అయితే బయలుదేరాము. మా అక్క అయితే ముందే వెళ్ళిపోయింది అన్నమాట. పెళ్లి కూతురికి చీర తీసుకొని అత్త వాళ్ళు చీర పంపిస్తారనమాట పెళ్లి కూతురు ఇంటికి. అలా మా అక్క ముందే వెళ్ళిపోయింది చీర తీసుకొని పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. మేమైతే వచ్చేసాము. వ్యూ బాగుంటుంది, పల్లెటూరు కదా ఇది. చాలా అంటే చాలా లోపల ఉంటుంది. మెయిన్ రోడ్డుకి ఒక 20 కిలోమీటర్స్ ఐ థింక్ లోపల ఉంటుంది. ఈడైతే పెళ్లి పనులు భలే చేస్తున్నారు. హడావిడి లేదు అనుకున్నాము. మేమంటే ఒక రోజు ముందు మధ్యాహ్నం వెళ్ళాము. హడావిడే లేదు మేము వెళ్ళినప్పుడు. తర్వాత వితిన్ 2 అవర్స్లో అందరూ వచ్చేసారు. హడావిడి భలే వచ్చేసింది. ఇంకా పూలు కుట్టాము, మేమే కుట్టి వాటిని పూలమాలలాగా చేసి కట్టాము. ఇది పందిరికైతే ప్లాస్టిక్ ఫ్లవర్తో డెకరేట్ చేస్తున్నారు అన్నవాళ్ళు. ఇంటిగోండి ముత్తైదులంతా బయట కూర్చొని ఉన్నారు. పెళ్ళికొడుకు ఇతనేనండి. చూడండి, ఇలా అంటే నలుగు పెడతారు ముందు రోజు, పెళ్ళి ముందు రోజు నలుగు పెడతారు కదా. ఫస్ట్ తెల్ల గుడ్డ టైప్ వేసి అందులో 3 సార్లు బియ్యం వేయాలంట. నాకు కూడా తెలీదు. చాకలి వాళ్ళకి ఇస్తారంట ఆ బియ్యము. 3 సార్లు వేసి 4 పక్కల బనానా పెట్టి ఎందుకో తెలియదండి కానీ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం నలుగుని. క్రిస్టియన్స్ అయినా కొన్ని అలవాట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మొత్తము ప్రేయర్తోనే పాస్టర్ వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసి స్టార్ట్ చేశారు. ఈయన తోడు పెళ్లి కొడుకు అంట. ఇంకా ఇద్దరిని కూర్చొని పెట్టారు. భలే ఉంది తమాషా. ఇక్కడైతే గంధం పూస్తున్నారు వాళ్ళకి, చెంపలకి చేతులకి. అన్న చేతిలో 2 అరటిపళ్ళు పెట్టి ఇంకా అందరూ ముందుగా ప్రేయర్ చేశారు. ఒక పాట పాడి తర్వాత ముందు పాస్టర్ వాళ్ళని దీవించారన్నమాట అక్షింతలు వేసి. తర్వాత ఇక్కడ చూడండి అందరూ మంచిగా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా. మా లాంటి వాళ్ళు అయితే ఫోన్లు పట్టుకొని వీడియో తీస్తున్నాము ఏం జరుగుతుందా అని. పెళ్ళైతే బాగానే అనిపించింది. చుట్టాలందరినీ కలుసుకోవడం, మాట్లాడుకోవడం. అంటే ఇలాంటివి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి ఇలాంటి ఫంక్షన్స్. అప్పుడే అందరం మాట్లాడుకోవాలి కదా. ఇంకైతే మా అన్న వాళ్ళందరూ వచ్చారు. మేమైతే భలే ఎంజాయ్ చేసాం. పెళ్ళి కొడుకు కూడా మాకు అన్న అవుతాడు. అందుకు అన్న కూడా మంచిగానే మాట్లాడారు. ఇంకా వీళ్ళు ప్రేయర్ చేశాక ఇంకా మొదటిగా వాళ్ళు ఇస్తున్నారు, అక్షంతలు వేసి గంధం పూసి దీవిస్తున్నారు. నలుగంటారు దీన్ని. ఇలా అందరూ చేస్తూ ఉన్నారు, అందరికీ పంపిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి అయితే మా వదిన పెద్ద వదిన ఉందన్నమాట. ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. ఆమె చెప్తుంది మా సైడ్ అయితే హల్దీ బాగా చేస్తారు, పసుపుతో చేస్తారు, ఇక్కడ గంధం చేస్తున్నారు. అసలు పెళ్ళికొడుకు అసలు ఏం పుయ్యట్లేదు, రాస్తున్నారు. మేమైతే భలే చేస్తామని చెప్తుంది. నేను కూడా సరే వదిన చూద్దాం ఒకసారి వస్తాంలే మీ పెళ్ళికి కూడా అంటున్నాను. ఈయన పెళ్ళి పెద్ద అంటే ఆడ కూర్చొని ఉండే ఆయన మొత్తం మంచిగా చేస్తున్నాడు. ఇలా మా పెద్ద వదిన పెద్ద అన్న వాళ్ళు నలుగు పెడుతున్నారు. ఇలా నలుగైతే అందరూ పెట్టారు. అందులో రింగ్స్ వేశారు. నలుగులో బంగారు రింగ్స్, గోల్డ్ రింగ్స్ వేశారు. పెళ్ళికొడుకు అయితే మినిమం 3-4 మెంబర్స్. మళ్ళీ బట్టలు పెట్టారు నలుగు రోజు. పెళ్ళికొడుకుకి స్లిప్పర్స్ అవేవో పెట్టారు. అవి ఎందుకు పెట్టారో కూడా తెలియదు. నేనైతే ఎవరిని అడగలేదు. ఇంకా ఇది లోపలికి పల్లెటూరు. చాలా అంటే అంగడికి వెళ్తే మనకు అవసరమైన వస్తువులు కూడా ఉండవండి. చాలా పెద్ద పల్లెటూరు, లోపలికి ఉంటుంది. ఏమైనా కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటున్నారు. ఇలాంటి ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. చూడండి మా అన్న వదిన నలుగు పెడుతున్నారు.
లాస్ట్లో ఎండింగ్ ప్రేయర్ చేశారు. ప్రేయర్తో స్టార్ట్ చేసి ప్రేయర్తో ఎండ్ చేశారు. బాగానే ఉంది. క్రిస్టియన్స్ లాగే చేశారు. అన్న పెళ్ళికి సూట్ వేసుకున్నారు. పెళ్లి కూతురుకి ఏమి గౌన్ అంటే పెళ్లి కొడుకు మా అన్న వద్దన్నాడంట. చీరలోనే బాగుంటావు, చీరే కట్టుకో అని చెప్పాడంట. నేనైతే అన్న నువ్వు సూట్ వేసుకొని వదిన గౌన్ వేసుకుంటేనే కదా బాగుంటుంది అంటే, కాదురా నాకు నచ్చదు, చీరలోనే నచ్చుద్ది నాకు అని చెప్పారు. సర్లే అన్న అని అయిపోయిన నలుగైపోయిన వెంటనే మా అమ్మ ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారు. పెళ్లి కొడుకు ఇంట్లో కాబట్టి పెళ్లి కూతురు వాళ్ళు వస్తారు కదా నైట్కి, వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారు. మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో 30 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 60 మెంబర్స్కి ఫుడ్ కావాలి కదా నైట్కి. అందుకు మా అమ్మ ఏడుకొచ్చి అన్ని పనులు చేస్తుంది, ఎంతో కష్టపడుతుంది. ఇంట్లో మమ్మీ నీళ్ళు తీసుకో మమ్మీ అంటే నాకు పనులు చెప్తారు, మీరు తీసుకోండి అని చెప్పేది. ఇక్కడేమో అన్ని పనులు చేస్తుంది. నేనే ఆశ్చర్యపోయినా. మరుసటి రోజు మా అమ్మ లేవలేకపోయిందిలేండి, అది వేరే సంగతి. ఇప్పుడైతే నైట్ 9 అయ్యింది పెళ్లి కూతురు వాళ్ళు రావడానికి. అంతలోగా మేము అన్నీ చేసేసారు వంటలు. ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందన్నమాట. మా అక్క పెళ్లి కూతురుతో పాటు వెళ్ళింది కాబట్టి మా అక్క కూడా వచ్చింది. ఇప్పుడు పెళ్లి కూతురు అదిగోండి, ఆమె చీరలో జడపట్టి పట్టుకొని ఉంది కదా ఆమె. మా వదిన గారు అంటే పెళ్లి కూతురు వస్తుందన్నమాట. కారులో వచ్చారు. ఇదిగోండి వాళ్ళు పెళ్లి కూతురు తరపున వాళ్ళు. మిగతా వాళ్ళు ముందే వచ్చేసారన్నమాట. వ్యాన్లోనో బస్సులోనో వచ్చేసారు. ఈ మా పెళ్లి కూతురు, ఇది విడిదిల్లు పెళ్లి కూతురికి. ఈ విడిదింట్లో పెట్టాము అంటే చర్చికి ఎదురు ఇంట్లో విడిదిల్లు చేశారు. చర్చ్లో పెళ్ళి స్టేజ్ అవన్నీ వేసి, అంటే చర్చ్ బయట ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇదేమో స్టేజ్. నైట్ అయిపోయింది. ఇంకా పెళ్లి కొడుకు అన్ని పనులు చూస్తున్నాడు. అలసిపోయి మాత్రం పడుకున్నాడు. నైట్ వ్యూ బాగుంది పెళ్ళి ఇంట్లో. ఇంకా పడుకున్నారు, నిద్ర కూడా పట్టలేదేమో. నేను నిద్ర లేయకముందే అందరు లేచేశారు పాపం. పెళ్లి కొడుకు అందరు లేచేసి ఇంకా పనులు అంటే ఉదయానికి భోజనం కావాలి కదా పెళ్లి రోజు. అందుకు మళ్ళీ మా అమ్మ అసలు పడుకోలేదండి. ఉదయాన్నే లేలేదు, నైట్ నుంచే పనులు చేస్తూనే ఉంది. అదంతా చేసి క్లీన్ చేసి వంటోళ్ళు వచ్చారు, కానీ వాళ్ళందరికీ అందించాలి కదా. అందుకు మా అమ్మ నైట్ అంతా పడుకోకుండా వాళ్ళకి అవన్నీ తరిగించి అందించింది. నేను కూడా కొన్ని పనులు చేశాను. నేను పనులు చేస్తుంటే వీడియోలు తీయలేను కాబట్టి తీయలేదు. ఇది పెళ్ళి కూడా అని తాళి కడతారు కదా, అది తయారు చేశారు ముత్తైదులు ఇద్దరు. అది క్రాస్ సింబల్తో ఉంటుందన్నమాట, గోల్డ్ది ఆ డాలరు. అది పసుపు తాడుతో, పసుపు బూలేదు ఎల్లో కలర్ థ్రెడ్కి అది కొన్ని పేటలు వేసి చేశారు పెళ్లి రోజు. ఇంకా ఇది కూడా పాస్టరే వచ్చి మొత్తం చేశారు. మా వదిన ఏమనిందంటే అందరం క్రిస్టియన్స్ ఆల్మోస్ట్. మా పెద్దొదిన వాళ్ళొక్కటే అంటే పెద్దొదిన పెద్దన్న తప్పితే. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు సందడే లేదు, మా సైడ్ అయితే అదే హిందూస్ పెళ్ళిలో అయితే డీజే ఉంటుంది, సందడిగా ఉంటుంది అని చెప్పారు. కానీ క్రిస్టియన్స్ పెళ్ళిలో అలా లేదు అని చెప్తూనే ఉంది. సర్లే వదిన చూడు మాది కూడా బాగానే ఉంటుంది అని చెప్పాను నేనైతే. అంటే మేము కూడా క్రిస్టియన్సే కదా అందుకు. స్టేజ్ మీద అయితే పెళ్లి కూతురు తరపున చాలామంది స్టేజ్ ఎక్కేశారు. మా అమ్మ అయితే పెళ్లి కొడుకు తరపున ఎవరు లేరు. వెళ్ళు మీరు వెళ్ళి నిలబడండి అది ఇది అని చెప్పారు. ఇంకా మాకు కొంచెం సిగ్గేకు కాబట్టి మమ్మీ మేము బాగుంది స్టేజ్ మీదకి అని చెప్పాము. ఇంకా ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిది బాప్టిజం సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని చూసి వెరిఫై చేసి రిజిస్టర్ చేసి తర్వాత వాళ్ళిద్దరి చేత సైన్ చేయించి పెళ్లి కూతురు నుంచి ఇద్దరు తరపున పెళ్లి కొడుకు తరపున ఇద్దరితో మళ్ళీ సైన్ చేయించి తాళి కట్టించి ఇలా ముగించారు పెళ్ళిని. తర్వాత అందరూ ప్రేయర్ చేశారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. తర్వాత వాళ్ళకి అక్షంతలు వేయడానికి, అక్షంతలు అంటే పసుపుతో కలిపిన బియ్యం కాదు, ఫ్లవర్స్ని రెంపల్ని
పెటల్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్, వాటిని తెంపి ఆల్ కలర్స్ ఫ్లవర్స్ని అందరి చేతికిచ్చి ఇంకా వాళ్ళు వస్తారు దీవించండి అని చెప్పారు. నేనైతే అలా అందరూ దీవించారు వాళ్ళ కిందకు వచ్చాక. అది అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చారు ఇంటికి, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి. అక్కడ బామ్మర్ది కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి మెట్టెలు పెట్టి దాని మీద కూర్చోవాలి, కాళ్ళ మీద కూర్చొని మామని అంటే ఏదో ఒకటి అడిగి తర్వాత లెయ్యాలంట కాళ్ళ మీద నుంచి. ఇక్కడ బామ్మర్దికి కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా, సిగ్గుపడుతూనే ఉన్నాడు. తుడిచాడు, వాళ్ళు చెప్తుంటే కూడా చేయట్లేదు. అరే కూర్చొని ఏదో ఒకటి అడుగు, నీకు ఏం కావాలో అడుగు, పిల్లనివ్వు మామ అని అడుగు అంటే అది కూడా చేయలేదు. చాలా సిగ్గుపడుతున్నాడు. నేనే తోడు పెళ్లి కొడుకులాగా కూర్చుంది కూడా, అప్పుడు కూడా ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. మా పెళ్లి కొడుకే నయం అనిపించింది నాకు లాస్ట్కి. ఇంకా తర్వాత తుడిచి దాని మీద కూర్చొని చూడండి అందరూ అరే ఏదో ఒకటి అడుగు ఏదో ఒకటి అడుగు ఏదో ఒకటి అడుగు అంటే వద్దు 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 అని చెప్పి అవి తీసుకొని వేసేసాడు. ఈ పెళ్లి కొడుకు అంటే తోడు పెళ్లి కొడుకు ఈయన. ఇంకా అలాగే ముగ్గురు పెట్టారు మెట్టెలు, అంటే బామ్మర్ది వరుస అయ్యేవాళ్ళు మెట్టెలు పెట్టి ఇంకా వీడియోలు తీస్తున్నాము. వీడియోలు అయితే తీస్తూనే ఉన్నాను నేను పెళ్ళి అయినప్పటి నుంచి, మేము ఇంటికి వెళ్ళినప్పటి నుంచి. అలా ఇప్పుడు ఇంట్లోకి కుడికాలు పెట్టి రప్పిస్తున్నారు ఇద్దరిని, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని. మొత్తం అయిపోయాక ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తింటున్నారు అన్నమాట, భోజనం చేస్తున్నారు. నేను మా అక్క అయితే ఇంకా మా అమ్మ అందరం బయలుదేరిపోయాము. అంతే. ఈ విధంగా జరిగింది మా సైడ్ క్రిస్టియన్ పెళ్ళి. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.